నమస్కారం. మన మనసుందే అదో విచిత్రం కదండి. ఒక్కోసారి మన మాట వింటుంది, ఇంకోసారి ఎటో పరుగులు తీస్తుంది. దాన్ని అదుపులో పెట్టడమంటే అదో పెద్ద సవాలు. అందుకే ఈరోజు మనం శ్రీ శారదాదేవి చూపిన 5 చాలా సింపుల్, ప్రాక్టికల్ మార్గాల గురించి మాట్లాడుకుందాం. ఇవేవో పుస్తకాల్లోంచి తీసినవి కాదండోయ్, స్వయంగా ఆమె జీవితం నుండి వచ్చినవి. ఈ ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే చాలాసార్లు లేదు అనే కదా వస్తుంది. అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఇది మన ఒక్కరి సమస్య కాదు, చాలామందికి ఇదే అనుభవం. మనసు మాట వినకపోవడం అనేది చాలా కామన్. కానీ దీనికి ఓ పరిష్కారం ఉందన్నమాట. ఏంటో చూద్దామా? ఇక్కడ మనం ఓ ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. శారదాదేవి చెప్పిన ఈ మాటలు ఏవో గ్రంథాలు చదివి చెప్పినవి కావు. అవి ఆమె స్వీయ అనుభవం, తను స్వయంగా ఆచరించి దాని ఫలితాన్ని చూసి మనకు చెప్పినవి. అందుకే అవి అంత పవర్ఫుల్గా ఉంటాయి, మనలాంటి వాళ్లకు కూడా ఆచరించడానికి వీలుగా ఉంటాయి. సరే, మరి మనసుని అదుపుచేసే ఈ ప్రయాణంలో శారదామాత చూపిన ఆ 5 మార్గాల్లో మొదటిదేంటో చూద్దాం. ఇది చాలా ముఖ్యం. మన ప్రయత్నానికి ఒక రకంగా ఇదే ఫౌండేషన్ అన్నమాట. ఆహా, ఈ మాటలు వింటుంటేనే ఎంత ధైర్యమొస్తుందో కదండి. సాధారణంగా మనోనియంత్రణ అనగానే అమ్మో, ఎన్నో కఠినమైన నియమాలు పాటించాలని భయపెడతారు. కాని చూడండి, శారదామాత ఒక తల్లిలా ఎంత ప్రేమగా చెప్తున్నారో, దిగులు పడకు అని, గతం గురించి బాధపడద్దు, ముందుకెళ్ళు అని భరోసా ఇస్తున్నారు. సో ఇదే మొదటి స్టెప్, భయాన్ని వదిలేయడం. అసలు ఈ సూత్రం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఓ చిన్న సంఘటన ఉంది. ఒకసారి ఏమైందంటే, ఓ కాలేజ్ స్టూడెంట్ అమ్మ దగ్గరకొచ్చి తన గతం గురించి, తను చేసిన తప్పుల గురించి చాలా బాధపడ్డాడు. అప్పుడు ఆమె అతన్ని తిట్టలేదు, బెదిరించలేదు. చాలా సింపుల్గా, బాధపడకు నాయనా, నీకు చెడు ఆలోచనలు వస్తున్నాయా అని అనిపించినప్పుడు నన్ను తలుచుకో చాలు అన్నారు. చూశారా, ఒక పవిత్రమైన రూపాన్ని మనసులో నిలుపుకుంటే చాలు, నెగిటివ్ ఆలోచనలు వాటంతటవే పారిపోతాయి. ఓకే, దిగులు పడకూడదు, భయపడకూడదు, అది అర్థమైంది. మరి నెక్స్ట్ ఏంటి? మనసును దాని సహజ స్థితి నుంచి పైకి, అంటే ఉన్నతంగా ఎలా తీసుకెళ్లాలో చెప్పే ఆ రెండో పాయింటేంటో చూద్దాం. వావ్, ఎంత అద్భుతమైన పోలిక కదండి ఇది. చూడండి, నీళ్లు ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తాయి, అది దాని సహజ గుణం. అలాగే మనసుగూడా సహజంగా నెగిటివ్ ఆలోచనల వైపు కిందకి వెళుతూ ఉంటుంది. దాని గురించి మనం బాధపడక్కర్లేదు. అయితే కిందకి ప్రవహించిన ఆ నీటిని సూర్యకిరణాలు ఎలాగైతే ఆవిరిగా మార్చి పైకి తీసుకెళ్తాయో, అలాగే భగవంతుడి నామాన్ని స్మరించడం ద్వారా మన మనసును కూడా పైకి లేపొచ్చన్నమాట. మనసుని పైకి లేపాలనే ఆలోచన చాలా బాగుంది. కాని అది అనుకుంటే అయిపోదు కదా, దానికి పని కూడా చెయ్యాలి. అందుకే మూడవ పాయింట్ చాలా అంటే చాలా ముఖ్యం. అదే అభ్యాసం, అంటే ప్రాక్టీస్. కంటిన్యూస్ ప్రాక్టీస్ లేకుండా ఏదీ సాధ్యం కాదు. దీనికి ఉదాహరణగా స్వయంగా శారదామాతే తన అనుభవాన్ని చెప్పారు. ఆమె రోజూ తెల్లవారుజామున 3 గంటలకే లేచి ధ్యానం చేసేవారట. కాని ఒక్కసారి అనారోగ్యం వల్ల జస్ట్ ఒక్కరోజు ఆ రొటీన్ మిస్ అయితే, మళ్ళీ ఆ పాత టైంకి అలవాటు పడటానికి చాలా రోజులు కష్టపడాల్సి వచ్చిందట. ఆలోచించండి, అంతటి మహనీయురాలికే అలా ఉంటే మరి మనలాంటి వాళ్లకి డిసిప్లిన్ ఇంకెంత అవసరమో కదా. సో మనమిక్కడ నేర్చుకోవాల్సిందేంటంటే, మనసుకి మంచి పనులు చేయడం సహజంగా నచ్చదు, దానికి కొంచెం బద్ధకమెక్కువ. దాన్ని దారిలోకి తీసుకురావాలంటే ఉన్న ఏకైక మార్గం పట్టు వదలకుండా ప్రాక్టీస్ చేయడమే. సరే, అభ్యాసం ఒకవైపు, దీనికి జోడీగా పనిచేసే ఇంకో సూత్రం ఉంది. అదే 4వది, వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటో తెలుసా? తాత్కాలికమైన, అంటే టెంపరరీ సుఖాలమీద ఆసక్తిని తగ్గించుకోవడం. అంటే మనసుని బలవంతంగా అణచివేయడం కాదన్మాట. ప్రేమగా, తెలివిగా దానికి నచ్చజెప్పాలి. అది ప్రాపంచిక సుఖాల వెంట పడుతున్నప్పుడు దాన్ని మెల్లగా ఇలా అడగాలి, ఓ మనసా, నువ్వు కోరుకుంటున్న ఈ సంతోషం ఎంతసేపుంటుంది? ఇది పర్మనెంటా అని దానికి అర్థమయ్యేలా చెప్పాలి. అసలు ఈ వైరాగ్యమంటే ఏంటో అర్థం చేసుకోవటానికి కఠోపనిషత్తులో ఒక అద్భుతమైన కథ ఉంది, నచికేతుడి కథ. మృత్యుదేవుడైన యముడు నచికేతుడికి రాజ్యం, సంపద, అప్సరసులు, అబ్బో, వరల్డ్లోన్న అన్ని సుఖాలిస్తానని ఆశ చూపాడు. ఒక్కటే కండిషన్, ఆత్మజ్ఞానం గురించి మాత్రం అడగద్దు అన్నాడు. ఇది కదా అసలైన టెస్ట్. అప్పుడు నచికేతుడు ఏం చెప్పాడో తెలుసా?
ఈ సుఖాలన్నీ కొద్ది కాలమే ఉంటాయి. అవి మన ఇంద్రియాల శక్తిని కూడా లాగేసుకుంటాయి. నీ గుర్రాలు, నీ పాటలు, నీ డాన్సులు నీ దగ్గరే ఉంచుకో అని చెప్పేశాడు. చూసారా, ఆ చిన్న వయసులోనే అసలైన నిజాన్ని గ్రహించాడు. ఇలాంటి టెంప్టేషన్స్ని వద్దనుకోవడమే నిజమైన వైరాగ్యం. సో ఈ అభ్యాసం, వైరాగ్యమనేవి ఒక కారుకి యాక్సిలరేటర్, బ్రేక్ లాంటివి అన్నమాట. అభ్యాసమనేది యాక్సిలరేటర్లాగా మనసుని మంచిదారిలో ముందుకు తీసుకెళ్తోంది. ఇక వైరాగ్యమనేది బ్రేక్లాగా అది తప్పుడు దారిలోకి వెళ్లకుండా ఆపుతోంది. మనసుని కంట్రోల్ చేయడానికి ఈ రెండూ ఖచ్చితంగా కావాలి. ఇక చివరిగా 5వ పాయింట్. ఇది చాలా చాలా ప్రాక్టికల్ సలహా. మనందరికీ తెలిసిన ఓ ఫేమస్ సామెత లాంటిది. ఇంగ్లీష్లో అన్ ఐడిల్ మైండ్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా. అంటే పనిలేని మనసు దెయ్యం ఇల్లు అని. నిజమే, మనసుని ఖాళీగా వదిలేశామంటే చాలు, అది పనికిరాని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పుట్టిస్తుంది. అందుకే దాన్ని ఎప్పుడూ ఏదో ఒక మంచి పనిలో బిజీగా ఉంచాలి. మరి మనసుని బిజీగా ఉంచడమెలా? చాలా సింపుల్. ఓ మంచి పుస్తకం చదవచ్చు, మంచి వాళ్లతో కాసేపు మాట్లాడొచ్చు, లేదా మనకప్పగించిన పని ఏదైనా ఉంటే దాన్ని శ్రద్ధగా చేయొచ్చు. ఏదైనా పర్లేదు. స్వయంగా శారదామాత జీవితాన్నే చూస్తే ఆమె ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండేవారు కాదట. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. సో మనం ముగింపుకొచ్చేస్తున్నాం. ఈ 5 పాయింట్స్ ఒకసారి చూస్తే: 1. భయపడొద్దు. 2. మనసుని పైకి లేపండి. 3. రోజూ ప్రాక్టీస్ చేయండి. 4. టెంపరరీ సుఖాల వెంట పడొద్దు. 5. మనసుని ఎప్పుడూ బిజీగా ఉంచండి. ఈ 5 కలిస్తే మనసుని మన కంట్రోల్లోకి తెచ్చుకోడానికి ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ అన్నమాట. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. గుర్రాన్ని నీటి దగ్గరకు తీసుకువెళ్లవచ్చు, కాని దానితో నీళ్లు తాగించలేము అని ఓ సామెత ఉంది గదా. అలాగే శారదామాత మనకు దారి చూపించారు. చాలా చక్కగా చూపించారు. కాని ఆ దారిలో నడవాల్సింది మనమే. మన ప్రయత్నం, మన పట్టుదల లేకపోతే ఏదీ జరగదు. చివరిగా ఒక్క మాట. మనసుని కంట్రోల్ చేయడమంటే దానితో యుద్ధం చేయడం కాదు. అది మన శత్రువు కాదు. మనలోనే ఉన్న ఒక అల్లరి చేసే శక్తిని ఒక బెస్ట్ ఫ్రెండ్గా మార్చుకోవడం. అదొక అద్భుతమైన జర్నీ. శారదాదేవి చూపిన ఈ మార్గం ఆ జర్నీని స్టార్ట్ చేయడానికి ఒక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.